హాయ్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి సిలబస్ గురించి వివరణ చేద్దాం. ఫస్ట్ మనం హిస్టరీ అని అంటున్నాము. హిస్టరీ ఈ హిస్టరీ అనేటటువంటిది ఆంగ్ల పదం. హిస్టరీ అనేటటువంటిది ఆంగ్ల పదము. ఇది మనకి హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థం వెతకడము అని అర్థం. అదే హిస్టరీని మనం తెలుగులో అయితే చరిత్ర అని పిలుస్తాము. చరిత్ర అనేటటువంటి పదము చెర్ అనే సంస్కృత పదము నుంచి ఉద్భవించింది. చెర్ అంటేనే అర్థము నడవడి కాని అర్థం. చరిత్ర పైన చరిత్రకారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఏమున్నాయో మనం గమనించాలి. అవే వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలకు సంబంధించినదే. అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడే కారెల్ మార్క్స్. ఏమంటున్నాం ఇక్కడ? ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలకు సంబంధించినదే అని పేర్కొన్న వ్యక్తి కారెల్ మార్క్స్ గారు పేర్కొనడం జరిగింది. కారెల్ మార్క్స్. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్. గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్విర్యామమైన భాషణమే చరిత్ర. నిర్విర్యామమైన భాషణమే చరిత్ర అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడే ఈహెచ్ కార్, ఎవలెట్ హార్వర్డ్ కార్ గారు పేర్కొనడం జరిగింది. మార్పు లేని నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడే అరిస్టాటిల్. నెక్స్ట్ స్టేట్మెంటే ఉన్న అబద్ధాలు అన్నింటిలో ఏ అబద్ధం వాస్తవానికి అతి దగ్గరలో కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడే రూసో. రైట్, ఇవి చరిత్రలోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ అంటున్నాం హిస్టరీ అనేది ఆంగ్ల పదము అన్నాం. ఇది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థం వెతకడము అని అన్నాము. అదే తెలుగులో అయితే హిస్టరీని చరిత్ర అని పిలుస్తాము. చరిత్ర అనేటటువంటి పదం చెర్ అనే సంస్కృత పదము నుంచి వచ్చింది అన్నాం. చెర్ అంటేనే నడవడి కాని అర్థము అని అన్నాము.
అదే చరిత్ర పైన చరిత్రకారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏందనేది కూడా గమనించాము. అవే ఏమేమి స్టేట్మెంట్స్ గమనించామో ఒకసారి చూస్తే మనము ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలకు సంబంధించింది అన్నాడు కారల్ మార్క్స్. గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్విరామమైన భాషణమే చరిత్ర అన్నాడు ఎవెలెట్ హార్వర్డ్ కార్. నెక్స్ట్ స్టేట్మెంట్ అన్నాము మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అన్నాడు అరిస్టాటిల్. ఉన్న అబద్ధాలు అన్నింటిలో ఏ అబద్ధం వాస్తవానికి అతి దగ్గరలో కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అన్నాడు రూసో. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన పదాల యొక్క అర్థాల గురించి కూడా గమనించాలి. ఎందుకు అంటే ముఖ్యమైన పదాల అర్థాల నుంచి కూడా క్వశ్చన్ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన పదాల అర్థాలు గమనించేటప్పుడు ఫస్ట్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రం. పురాతత్వ శాస్త్రము అని అంటాము. మనకు భారత ఆర్కియాలజీ పితామహుడిగా పరిగణించబడిందే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. అదే ఇండాలజీ అని అంటాము. ఇండాలజీ అనంటే చరిత్ర మరియు సంస్కృతుల యొక్క సమ్మేళనాన్ని ఇండాలజీ అని అంటాము. చరిత్ర అండ్ సంస్కృతుల సమ్మేళనాన్ని ఏమని పిలుస్తాము అనంటే ఇండాలజీ అని అంటాము. భారత ఇండాలజీ పితామహుడిగా పరిగణించబడింది సర్ విలియం జోన్స్. ఎవరైనా సర్ విలియం జోన్స్. ఫిలాలజీ అని అంటున్నాము. ఫిలాలజీ అంటే భాషా అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫిలాలజీ అని అంటాము. ఏమనాలి? ఫిలాలజీ అని అంటాము. పాలియోగ్రఫీ అని అంటే ప్రాచీన కాలం నాటి రాతలు మరియు పత్రాలను అధ్యయనం చేస్తే దానిని పాలియోగ్రఫీ అని పిలుస్తాము. ఏమని పిలవాలి? పాలియోగ్రఫీ. అదే మరి లెక్సికోగ్రఫీ అని అంటే లెక్సికోగ్రఫీ అని అంటున్నాము. లెక్సికోగ్రఫీ అని అంటే డిక్షనరీల అధ్యయనాన్ని లెక్సికోగ్రఫీ అని అంటాము. నెక్స్ట్ ఎపిగ్రఫీ అని అంటే శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అనాలి. ఏమనాలి? ఎపిగ్రఫీ అని అంటాము. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్ అని అంటే నాణ్యాల అధ్యయనాన్ని, నాణెముల యొక్క అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తూ ఉంటాము. కైఫియత్ అంటే స్థానిక రాజవంశాల చరిత్రని, స్థానిక రాజవంశాల యొక్క చరిత్రని ఏమని పిలుస్తాము అంటే కైఫియత్ అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రోటో హిస్టారిక్ యుగము అని అంటే లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని కాలాన్ని ప్రోటో హిస్టారిక్ యుగము అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ క్రోనాలజీ అని అంటే చారిత్రక వరుస క్రమాన్ని క్రోనాలజీ అని పిలుస్తూ ఉంటారు. చారిత్రక వరుస క్రమం. ఎప్పుడైనా చరిత్ర చదివే ముందు మనకి ఈ క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కావడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా కూడా మీరు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ని గమనిస్తే ఈ క్రోనాలజీ నుంచే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ చరిత్ర రెండింటిని బేస్ చేసుకొని దరిదాపులో 10 మార్కుల వరకు వెళ్ళడం జరిగింది క్రోనాలజీ నుంచే. రైట్. నెక్స్ట్ బ్రాహ్మీ లిపి అంటే ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని
బ్రాహ్మీ లిపి అని అంటాము. ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని ఏ లిపి అనాలి? బ్రాహ్మీ లిపి అని అంటాము. అదే ఖరోష్ఠి లిపి, ఖరోష్ఠి లిపి అని అంటే కుడి నుంచి ఎడమకు రాస్తే దాన్ని ఖరోష్ఠి లిపి అని పిలుస్తాము. ఏ లిపి అనాలి? ఖరోష్ఠి లిపి అనాలి. అదే సర్పలేఖనము అని అంటే సర్పలేఖనం లేదా బౌస్ట్రోఫెడా అని అంటే కుడి నుంచి ఎడమకు వెంటనే ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని సర్పలేఖనము లేదా బౌస్ట్రోఫెడా అని పిలుస్తూ ఉంటాము. వీటిని ముఖ్యమైన పదాల యొక్క అర్థాలుగా పరిగణిస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీని, మన భారతదేశం యొక్క చరిత్రని 3 భాగాలుగా విభజించి చూస్తాము. ఇండియన్ హిస్టరీని, భారతదేశం యొక్క చరిత్రని 3 భాగాలుగా విభజించి చూస్తాము. అవే వచ్చేసి మనకి ప్రాచీన యుగము, ఏన్షియంట్ హిస్టరీ అండ్ మధ్య యుగము అంటే మిడివల్ హిస్టరీ. నెక్స్ట్ ఆధునిక యుగము. ఏ యుగము? ఆధునిక యుగము అని అంటున్నాము. ఇందులో మనకి ప్రాచీన యుగం, మధ్య యుగం గనక మంచిగా అర్థమైతే తెలంగాణ చరిత్ర కానీ ఏపీ హిస్టరీ కానీ మంచిగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. మధ్య యుగం, ఆధునిక యుగం గనక మనకు మంచిగా అర్థమైతే ఉద్యమ చరిత్ర కూడా మంచిగా అర్థం కావడానికి ఆస్కారం ఉంది. మనకు ప్రాచీన యుగంలో ఉన్నటువంటి సిలబస్ ఏందో గమనిద్దాం. ఫస్ట్ మనకు ప్రాచీన యుగంలో ఉన్నటువంటి సిలబస్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాచీన యుగంలో మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సింధు నాగరికత దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికత ఏ నాగరికత అంటే సింధు నాగరికత. అదే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత అయితే మెసపటోమియన్ నాగరికత అని అంటాము. ఏ నాగరికత? మెసపటోమియన్ నాగరికత. మరి యాక్చువల్గా సింధు నాగరికత బయటపడడానికంటే ముందు భారతదేశంలో మొదటి నాగరికత ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అన్నారు. కానీ సింధు నాగరికత బయటపడిన తర్వాతనే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత అని పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ ఏమేమి చదవాలయ్యా మనకు అనేది తెలవాలి. సింధు నాగరికతలోకి వెళ్ళే ముందు ఏమేమి చదవాలి అనేది తెలవాలి. అసలు మన భారతదేశంలో ఒక నాగరికత ఉన్నది అని తెలియచేసిన మొదటి వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మన భారతదేశంలో పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది గమనించాలి. అనంతరమే ఆ పురావస్తు శాఖను అంటే ఏఎస్ఐని పునరుద్ధరించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరో కూడా తెలుసుకోవాలి. అనంతరం ఈ నాగరికత ఎప్పుడు బయటపడింది, దీని యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి, ఓల్డ్ డేటా ప్రకారం ఏంది, యాజ్ పర్ న్యూ డేటా ప్రకారం ఏందో చూడాలి. అనంతరమే దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉందో కూడా గమనించాలి. దీని యొక్క విస్తీర్ణం, అసలు ఈ నాగరికతకు సింధు నాగరికత అని ఎందుకు పేరు పెట్టారు అనేది కూడా గమనించాలి. మరి ఈ నాగరికతకు ఇతర పేర్లు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకోవలసి వస్తుంది. ఇక్కడనే ఇప్పటి వరకు చరిత్రకారులు సింధు నాగరికతకు సంబంధించి ఎన్ని ప్రాంతాలను గుర్తించారు అనేది కూడా గమనించాలి చరిత్రకారులు అట. అనంతరమే మనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంది, ఆర్థిక పరిస్థితులు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, మత పరిస్థితులు ఏంది, వీరు అనుసరించిన విధానాలు ఏంది, మరి ప్రాచీన కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది. మొన్ననే వచ్చింది తెలంగాణ గ్రూప్ 2లో ప్రాచీన కాలంలో పరిపాలన మనకు జన, వెస్, గ్రామ, కుల అని ఉంటుంది. వాటి మీద అడిగాడు క్వశ్చన్ మొన్న గ్రూప్ 2లో, తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో. అనంతరమే ఏమేమి ప్రదేశాలు బయటపడ్డాయి, ఆ ప్రదేశాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, ఏ నది ఒడ్డున ఉన్నాయి, త్రవ్వకాలు జరిపించింది ఎవరు, ఏమేమి అవశేషాలు బయటపడ్డాయనేది కూడా గమనించాలి. అనంతరమే మనం వీరి యొక్క పతనం పైన చరిత్రకారుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు ఏందనేది కూడా గమనిస్తాము.
రైట్. మార్టిమర్ వీలర్ గారు ఏమన్నారు, డేల్స్ గారు ఏమన్నారు, చైల్డ్ గారు ఏమన్నారు, లుంబ్రిక్ ఏమన్నాడు, రాబర్ట్ రైక్స్ ఏమన్నాడు, స్టువర్ట్ పిగాట్ ఏమన్నాడు అని చెప్పేసి, పేయర్ సర్వీస్ ఏమన్నాడు అని చెప్పేసి గమనించవలసి వస్తుంది. ఫైనల్లీ ఎవరి అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాము అనేది కూడా చూస్తాము. మార్టిమర్ వీలర్ గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తాము. మార్టిమర్ వీలర్ గారు ఆర్యుల యొక్క దాడుల వల్లనే పతనమయ్యారు అని చెప్తారు. కానీ ఫస్ట్ అంగీకరించాడు మార్టిమర్ వీలర్ గారు. తర్వాత ప్రూఫ్స్ దొరికిన తర్వాత అంగీకరిస్తాడు ఎవరైనా, మార్టిమర్ వీలర్ గారు. అందుకని సింధు నాగరికత పతనానంతరం మనకు కనిపించే వాళ్ళే ఆర్యులు లేదా వేద కాలము అని అంటాము. వేదిక్ కల్చర్, ఆర్యులు లేదా వేద కాలము అని అంటాము. మనకు ఆర్యుల కాలంలోనే వేదాలు రచించబడ్డాయి కాబట్టి ఆర్యుల కాలాన్ని మనం వేద కాలము అని పిలుస్తూ ఉంటాము. ఏ కాలం అని పిలుస్తూ ఉంటాము? వేద కాలము అని పిలుస్తూ ఉంటాము. ఈ వేదిక్ కల్చర్ని సపరేట్గా గమనించాలి. వేదిక్ కల్చర్ని సపరేట్గా గమనించవలసి వస్తుంది మనం. ఇక్కడనే మనకు ఆర్యుల గురించి ఫస్ట్ టైం చర్చను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అనేది చదవాలి. ఆర్యుల యొక్క జన్మస్థలంపై ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంది అనేది చూడాలి. ఆర్యుల యొక్క మొదటి దండయాత్రికుడు ఎవరు, తర్వాత ఆయన ఎవరు అనేది గమనిస్తాము. ఆర్యుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా, అంటే ఆర్యుల యొక్క కాలక్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్యుల కాలాన్ని 2 భాగాలుగా విభజించి చూస్తాము. అవే తొలివేద కాలము, మలివేద కాలము అని. ఆర్యుల యొక్క కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్యుల కాలాన్ని 2 భాగాలుగా విభజించి చూస్తాము. అదే తొలివేద కాలము ఒకటి, మలివేద కాలము అని అంటాము. ఇక్కడ తొలివేద కాలము అంటేనే మనకి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు తొలివేద కాలము అని. మలివేద కాలము వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు. దీన్ని ఇలా విభజించాలి. ఇలా విభజించినప్పుడు ఇక్కడ ఏమేమి గమనించాలంటే సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏంది, మత పరిస్థితులు ఏంది అనేది గమనించాలి. ఇలా విభజించాము అంటే దాని యొక్క మీనింగ్ ఏంది అంటే కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తూ ఉండాలి. తొలివేద కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మలివేద కాలంలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంపారిజన్ చేస్తూ ఉండాలి. ఆర్థిక పరంగా ఎలా ఉన్నారు, మత పరంగా ఎలా ఉన్నారు, రాజకీయ పరంగా ఎలా ఉన్నారు అని చెప్పేసి కంపారిజన్ చేయాలి. మనకు ఇక్కడనే ఆర్యుల దగ్గర మలివేద కాలంలో మలివేద కాలంలో ఏమైంది అనంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మనకి ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తలో ప్రస్తావించారు. ఏ సూక్తలో? పురుష సూక్తలో. మరి చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమని చెప్పారు అయ్యా అనంటే బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుంచి ఆవిర్భవించాడు అని, క్షత్రియుడు వచ్చేసి బ్రహ్మ యొక్క భుజముల నుండి, వైశ్యులు వచ్చేసి బ్రహ్మ యొక్క తొడల నుంచి, శూద్రులు వచ్చేసి బ్రహ్మ పాదాల నుంచి ఆవిర్భవించారు అని పేర్కొనడం జరిగింది. బ్రాహ్మణుడు బ్రహ్మ నోటి నుంచి వచ్చాడు అని, క్షత్రియుడు బ్రహ్మ భుజముల నుంచి, వైశ్యులు బ్రహ్మ తొడల నుంచి, శూద్రులు బ్రహ్మ పాదాల నుంచి ఆవిర్భవించారు అని పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే మనకు వర్ణ వ్యవస్థ ఆవిర్భవించిందో ఇక్కడ బ్రాహ్మణుడు అగ్రవర్ణం అయ్యాడు. బ్రాహ్మణుడు అగ్రవర్ణం అయ్యేసరికి వెంటనే మనకి అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు అనేవి ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణుడు అగ్రవర్ణం అయ్యేసరికి వెంటనే మనకి అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. వీటిని రూపుమాపడానికే మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించాయి. ఎన్ని మతాలు? 62 మతాలు ఆవిర్భవించడం జరిగింది. 62 మతాలు ఆవిర్భవిస్తే ప్రారంభంలోనే 60 మతాలు అంతమైపోయి బాగా ప్రసిద్ధిలోకి వచ్చాయి 2 మతాలు.
అవే జైన మతము ఒకటి, బౌద్ధ మతము ఒకటి. జైనిజం ఒకటి, బుద్ధిజం ఒకటి. మరి జైనిజం బుద్ధిజం కాకుండా ఇతర మతాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా గమనించాలి. ఇతర మతాలు అనంటే భాగవత మతం, ఆజీవక మతం, చార్వాకులు లేదా లోకాయతులు, పురాణ కశ్యప, పకుద కాత్సాయన అని చెప్పేసి కూడా గమనించాలి. అంటే ఆర్యుల దగ్గర నుంచే మనం మతాలను కూడా పట్టుకొని వస్తున్నాం. మనకు సిలబస్లో మెన్షన్ చేశారు ఏమని అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు అని చెప్పేసి వాటిని ఈ విధంగా తీసుకొని రావాలి. అంటే సింధు నాగరికత ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీలో, అనంతరం ఆర్యులు మరియు వేదకాలం. ఆర్యులు వేదకాలం దగ్గరనే మనం ఏం చేస్తున్నాము అనంటే మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించేసరికి బ్రాహ్మణుడు అగ్రవర్ణమయ్యాడు. వెంటనే అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు ప్రారంభమయ్యాయి. వాటిని రూపుమాపడానికి 62 మతాలు ఆవిర్భవిస్తే ప్రారంభంలోనే 60 మతాలు అంతమైపోయి బాగా ప్రసిద్ధిలోకి వచ్చాయి 2. జైనిజం ఒకటి, బుద్ధిజం ఒకటి. ఇవి కాకుండా ఉన్న ఇతర మతాలు అని కూడా అన్నాము. అవే భాగవత మతం, ఆజీవక మతం, చార్వాకులు లేదా లోకాయతులు అండ్ పురాణ కశ్యప గురించి, పకదు కాత్సాయన గురించి గమనిస్తాము. ఇక్కడనే మనకు ఆర్యుల దగ్గర మలివేద కాలంలో ఇనుమును కనుగొనడం జరిగింది. ఏమి కనుగొన్నారు? ఇనుము, ఐరన్ నిల్వలు కనుగొన్నారు. ఆర్యుల కంటే ముందులు ఉన్న వాళ్ళు ఎవరన్నాము? సింధు ప్రజలు. అందుకనే సింధు ప్రజలకు తెలియనటువంటి లోహమే ఇనుము అని అంటాము. ఏమంటాము? ఇనుము. ఆర్యుల దగ్గరనే మలివేద కాలంలో ఏమి కనుగొన్నారు అట? ఇనుము. ఇనుమును కనుగొనడంతో రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగేవి. దేని కొరకు? రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగేవి. చరిత్రలో ఎప్పుడైనా రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగితే వాటిని మనం మహాసంగ్రామాలు అని పిలుస్తాము. ఏమని పిలవాలి? మహాసంగ్రామాలు అని పిలుస్తాము. ఆ కారణం చేతనే మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. ఎన్ని మహాజనపదాలు? 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. వీటిని మనం షోడాస మహాజనపదాలు అని పిలుస్తాం. మరి షోడాస మహాజనపదాల గురించి ఫస్ట్ టైం మనకు ఎక్కడ ప్రస్తావించబడిందయ్యా అంటే సుత్త పీఠికలోని ఒక భాగమైన అంగుత్తర నికాయలో ప్రస్తావించబడింది. షోడాస మహాజనపదాల గురించి మొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడిందయ్యా అంటే సుత్త పీఠికలోని ఒక భాగము అయిన అంగుత్తర నికాయలో ప్రస్తావించబడింది అని చెప్పాలి. ఏ నికాయలో? అంగుత్తర నికాయలో ప్రస్తావించబడడం జరిగింది. మరి 16 మహాజనపదాలు ఆవిర్భవిస్తే జనపదము అంటే అర్థము ప్రజలు అదే ప్రాంతానికి లేదా అదే రాజ్యానికి కట్టుబడి ఉంటాము అని ప్రమాణం చేస్తే దానిని జనపదము అని పిలుస్తాము. ఏమని పిలవాలి అంటున్నాం? జనపదము అని పిలవాలి. మరి 16 మహాజనపదాలు ఆవిర్భవిస్తే అందులో 4 మాత్రమే రాజ్యాలుగా ఆవిర్భవించాయి. అవి వత్స, అవంతి, కోసల, మగధ. వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన 12 ఈ 4గింటిలో అంతర్భాగంగా ఉండేవి. కొంతకాలానికే వత్స, అవంతి, కోసల కాస్త మగధ రాజ్యంలో విలీనమయ్యి మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది అనాలి. ఏ సామ్రాజ్యంగా? మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది అని చెప్పాలి. అంటే మనం ఆర్యుల దగ్గర నుంచే మతాలను పట్టుకొస్తున్నాం అండ్ షోడాస మహాజనపదాలను తీసుకొస్తున్నాం. షోడాస మహాజనపదాల దగ్గర నుంచే మగధ సామ్రాజ్యాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మనకి మగధ సామ్రాజ్యం. మగధ సామ్రాజ్యం మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత
దేనికి దక్కుతుందయ్యా అంటే మగధకే దక్కుతూ ఉంది, మగధకి. మరే మగధ సామ్రాజ్యాన్ని ఐరన్ నిల్వలు కనుగొనడానికంటే ముందు మగధ సామ్రాజ్యాన్ని రాజగృహను రాజధానిగా చేసుకొని, రాజధానిగా చేసుకొని పాలించినటువంటి వంశమే బృహద్రథ వంశం. ఈ బృహద్రథ వంశము అక్కడ జరాసంధుడు పాలిస్తూ ఉండేవాడు. జరాసంధుడి అనంతరం వచ్చిన వాడే రిపుంజయుడు. ఆ రిపుంజయుడి కాలంలో మనకి ఐరన్ నిల్వలు కనుగొనబడ్డాయి. జరాసంధుడి అనంతరం వచ్చిన వాడే జరాసంధుడు, మనకు ఆయనే రిపుంజయుడు. ఈ రిపుంజయుడి కాలంలోనే మనకి ఐరన్ నిల్వలు కనుగొనడం జరిగింది. ఎప్పుడైతే ఐరన్ నిల్వలు కనుగొన్నారో వెంటనే బింబిసారుడు ఈ రిపుంజయుణ్ణి వధించి తన తండ్రి అయినటువంటి హరియంకుడి పేరు మీదగా స్థాపించిన వంశమే హరియంక వంశం. ఏ వంశము? హరియంక వంశము అని అంటాము. అంటే ఐరన్ నిల్వలు కనుగొన్నాక మగధను పాలించిన వంశాలే హరియంక వంశము. క్రీస్తు పూర్వం 542 టు క్రీస్తు పూర్వం 413 వరకు ఉంది. తర్వాత శిశునాగ వంశం క్రీస్తు పూర్వం 413 నుంచి క్రీస్తు పూర్వం 364. నెక్స్ట్ నందవంశం 364 నుంచి క్రీస్తు పూర్వం 364 నుంచి క్రీస్తు పూర్వం 321. నెక్స్ట్ మౌర్యులు 321 నుంచి క్రీస్తు పూర్వం 184. నెక్స్ట్ శుంగమ వంశము. నెక్స్ట్ వంశమే శుంగమ వంశము. ఇది క్రీస్తు పూర్వం 184 నుంచి 75 వరకు. నెక్స్ట్ కన్వ వంశము క్రీస్తు పూర్వం 75 నుంచి క్రీస్తు పూర్వం 28 వరకు ఉంది. ఇవి మగధ సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు. హరియంక వంశం వచ్చేసి మనకి క్రీస్తు పూర్వం 542 నుంచి 413. శిశునాగ వంశం 413 నుంచి 364. నందవంశం 364 నుంచి 321. మౌర్యులు 321 నుంచి 184. శుంగమ వంశం 184 నుంచి 75. కన్వ వంశం 75 నుంచి 28. ఈ హరియంక వంశానికి మరి ఒక పేరే పితృహంతకుల వంశము అని కూడా పిలుస్తాము. ఏ వంశం? పితృహంతకుల వంశం. ఇక్కడ ఒక్కొక్క వంశం గురించి వివరణ చూస్తూ ఉంటాము. ఇక్కడి నుంచే మనకు మౌర్యుల దగ్గర నుంచే మనకి తెలంగాణ చరిత్ర లేదా ఏపీ హిస్టరీ కూడా ప్రారంభమవుతుంది. ఎందుకు అనంటే మౌర్యులకు సామంతులే మన శాతవాహనులు. ఎవరు వాళ్ళు? శాతవాహనులు అని అంటాము. ఇక్కడనే మౌర్యులను చూసిన తర్వాత శుంగమ కన్వ వంశాలను చూస్తున్నాం. ఇక్కడి నుంచి శుంగమ కన్వ వంశాల దగ్గర నుంచి మౌర్య అనంతర యుగము అని చెప్తాము. నెక్స్ట్ టాపికే మౌర్య అనంతర యుగము. మౌర్య అనంతర యుగంలో మనం ఎవరెవరిని చూస్తాము అంటే శుంగమ వంశాన్ని కానీ, కన్వ వంశాన్ని కానీ, ఇండో గ్రీకులని, శకులని, కారవేలుని, కుషానులని, పార్థియన్లని అండ్ చోళ పాండ్య చేర వంశాలు, వాటిని సంగమ వంశాలు అని చెప్తాం. అక్కడనే సంగమ వంశాల కాలంలో జరిగినటువంటి సంగమ పరిషత్తుల గురించి కూడా గమనిస్తాము. అనంతరం వచ్చే వాళ్ళే మనకి గుప్తులు రావాలి. ఎవరు రావాలి? గుప్తులు. ఇక్కడ మనకు మౌర్య అనంతర యుగంలో కుషానులు అన్నాం. ఆ కుషానులకు సామంతులు ఎవరయ్యారంటే గుప్తులే. ఎవరు వాళ్ళు?
గుప్తులు అనాలి. ఇక్కడ గుప్తుల దగ్గర ఎవిడెన్స్ కూడా చూస్తాము, లిటరరీ ఎవిడెన్స్ అంటే సాహిత్యపరమైన ఆధారాలు చూస్తూ ఉండాలి ప్రతి టాపిక్కి. ఎందుకు అంటే ఎవిడెన్స్ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. పోయినసారి అడిగారు గుప్తుల దగ్గర నుంచి మాండాసోర్ శాసన రూపకర్త ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. రైట్. నెక్స్ట్ మాలతీ మాధవీయం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. గ్రూప్ 2లో వచ్చేసి గుప్తుల యొక్క ఆర్థిక పరిస్థితుల దగ్గర భూములను ఏమేమి అని పిలిచేవారు అని చెప్పేసి కూడా మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో రావడం జరిగింది. ఇక్కడనే గుప్తుల దగ్గర ఆధారాలు చూశాక సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిపాలనా విధానం ఎలా ఉంది, గుప్తుల కాలానికి చెందిన ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, వీరి యొక్క శిల్ప కళా రీతి ఏ విధంగా ఉంది, వీరి కాలంలో నిర్మించబడిన దేవాలయాలు ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ పోతే బౌద్ధ క్షేత్రాలు ఏమన్నా ఉన్నాయా, జైన క్షేత్రాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ గమనించాలి. చూసిన తర్వాతనే గుప్తుల పతనానికి గల కారణాలు అని చెప్పేసి అని అంటాం. గుప్తుల పతనానికి గల కారణాలు ఏంది అని అంటే హూనుల యొక్క దాడుల వలన, హూనుల యొక్క దండయాత్రల వల్ల కూడా పతనమైపోతారు. నెక్స్ట్ ఉపరికుల పాలకులకు అంటే రాష్ట్ర పాలకులకు విశేష అధికారాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళు పతనమయ్యారు అని అంటాము. మరి గుప్తుల పతనంతో ఏర్పడిన వంశాలు ఏందని చూడాలి. రైట్. గుజరాత్లో వస్తుంది మైత్రక వంశం వస్తుంది, కన్యాకుబ్జం లేదా కనోజ్లో వచ్చింది మౌఖరి వంశం రావడం జరుగుతుంది, బెంగాల్ ప్రాంతం వద్ద గౌడ వంశస్థులు రావడం జరుగుతుంది. గుప్తుల పతనానంతరం వచ్చిన వాడే మనకు హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు మనకు ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి చిట్ట చివరి హిందూ చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరైనా హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడి మీద కూడా మొన్న క్వశ్చన్ రావడం జరిగింది, మన తెలంగాణ గ్రూప్ 2లో రావడం జరిగింది. మనకు హర్షవర్ధనుడి కాలంలోనే మనకి ఇస్లాం మతం అనేది ఆవిర్భవిస్తుంది. ఇస్లాం మత స్థాపకుడే మహమ్మద్ ప్రవక్త. అంటే మహమ్మద్ ప్రవక్తకు సమకాలీకుడు ఎవరైనా హర్షవర్ధనుడు అని అంటాము. హర్షవర్ధనుడి అనంతరం గమనించాలి మనం, ఇక్కడ హర్షవర్ధనుడి పైన ఎవరున్నారు మనకు గుప్తులు. ఇలాగ ఒక మాట అన్నాం, గుప్తుల పతనానికి గల కారణాలలో ఒక కారణము అన్నాము, ఏదది హూనుల యొక్క దాడుల వల్ల అన్నాం. ఆ హూనులే హర్షవర్ధనుడి పతనానంతరం మన భారతదేశంలో రాజపుత్రులుగా రూపాంతరం చెందారు. ఏ పుత్రులు? రాజపుత్రులుగా రూపాంతరం చెందారు. ఈ రాజపుత్రులు మనకి ఉత్తర భారతదేశాన్ని పాలిస్తూ ఉండేవారు. 8 మంది వస్తారు రాజపుత్రులు. హర్షవర్ధనుడి పతనానంతరమే హూనులు మన భారతదేశంలో ఏ విధంగా రూపాంతరం చెందారు అంటే రాజపుత్రులుగా రూపాంతరం చెందడం జరిగింది. దాన్ని రాజపుత్ర యుగము అని పిలుస్తాము. ఈ రాజపుత్రులు మనకు 8 మంది రావాలి. వాళ్ళ చౌహాన్లు, గుర్జారా ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు, కాలచూరులు, చందేలులు, గహద్వాలులు, రాథోడులు అని చెప్పేసి అని అంటాము. మరి ఈ రాజపుత్రులు ఉత్తర భారతదేశాన్ని పాలిస్తూ ఉంటే మరి అదే సమయంలో మన దక్షిణ భారతదేశం యొక్క పరిస్థితి ఏందనేది గమనించాలి. ఈ దక్షిణ భారతదేశ పరిస్థితిని చూసేటప్పుడు 2 భాగాలుగా విభజిస్తాము. ఒకటి తూర్పు ప్రాంతం వైపు ఒకటి, మరి ఒకటి పశ్చిమ ప్రాంతం వైపు ఒకటి. తూర్పు వైపు మనకు కనిపిస్తారు వాళ్ళే పల్లవులు అండ్ చోళులు. పల్లవులు నెక్స్ట్ చోళులు. పశ్చిమ ప్రాంతం వైపు కనిపిస్తారు మనకు వాళ్ళే బాదామి చాళుక్యులు అండ్ కళ్యాణి చాళుక్యులు నెక్స్ట్ రాష్ట్రకూటులు అని అంటాము. ఏ కూటులు? రాష్ట్రకూటులు. ఉత్తర భారతదేశంలో అయితే 8 మంది ఉన్నారు, దక్షిణ భారతదేశంలో 5. మొత్తం ఈ 13 మందిని కనుక మనం కరెక్ట్గా నీట్గా చదివితే ఏమవుతుంది అంటే పక్కాగా మార్క్ వస్తుంది. మొన్న కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 2లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ 13 వంశాల నుంచి కన్ఫామ్గా మార్క్ వస్తుంది. ఇది మనకు ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన యుగంలో ఉన్నటువంటి సిలబస్గా చెప్తా ఉంటాము.